హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూస్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఎవరి నేమ్ అయితే రాలేదో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా ఎలానో చెప్తున్నాను. క్రోమ్ ఆన్ చేసి అందులో ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇట్లా వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన వచ్చేసి మోర్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. అక్కడ మోర్ ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ ఇవ్వండి. ఇచ్చాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం మొబైల్ నెంబర్ లేదా ఆధార్ లేకుంటే అప్లికేషన్ ఐడి ఆర్ రేషన్ కార్డ్ నెంబర్తో మనం సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఎగ్జాంపుల్గా మొబైల్ నెంబర్ తోటి చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఆ నెంబర్ పైన ఇట్లా అప్లై చేసి ఇట్లా స్టేటస్ చూపిస్తుంది. సర్వే చేసిన వాళ్ళ నేమ్ అనేసి ఇలా చూపిస్తుంది చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి నేమ్ రాని వాళ్ళు ఎట్లా అనేది కూడా చెప్తున్నాను చూడండి. ఇలానే కొంచెం బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళాక ఇక్కడ వచ్చి గ్రీవియన్స్ ఎంట్రీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మన ప్రజాపాలనలో ఇల్లు కావాలా వద్దా అని ఎస్ఆర్ నో పెట్టామా అనేసి, అంటే అందులో అప్లికేషన్లో మనం చేసామా లేదా అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎస్ఆర్ నో అని, తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టైప్లో ఇచ్చాక మనకి ప్రాబ్లం ఏంటి ఇల్లు గురించి కాబట్టి దానికి సంబంధించిన మ్యాటర్ కొంచెం రాసేసి దానికి అక్కడ ఏ డాక్యుమెంట్స్ అడుగుతుందో ఇక్కడ అడిగిన డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చామంటే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.